బ్రహ్మకమలం మొగ్గు వచ్చింది చూసారా? రేపు కానీ విడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, 5:30 అయినా కూడా ఎండ ఎలా ఉందో చూడండి. ఇవాళ ఇది మా టెర్రస్ గార్డెన్ అండి. నేను యాక్చువల్గా చమేలి మొగ్గలు కోసుకుందామని వచ్చాను. తోటకూర, కరివేపాకు మొక్క, గోంగూర చాలా వస్తుందండి. గోంగూర, మామిడి, కాకర, దోస, కనకాంబరం. మొన్నటిదాకా చాలా పూసాయండి కనకాంబరాలు. చామంతి, కంద చూసారా? కంద మొక్క, అలాగే వంకాయ, చమేలి అంటు పెట్టానండి మా ఫ్రెండ్ కోసమని. ఇది నిమ్మో దబ్బో తెలీదండి, కాస్తే కానీ తెలీదు. నిమ్మ చెట్టేనండి. మల్లె అయిపోయింది, దూసేసాము. ఒక మొగ్గు. నేను చాలా రోజులైంది ఫ్రెండ్స్ వచ్చి టెర్రస్ మీదకి. చూసారా కరివేపాకు? ఇది దేశవాళీ గులాబీ అండి, పింక్, రాణి పింక్ అండి. ఇది సూది మల్లి, బచ్చలి, నూరు వరహాలు. ఇది చిలకడదుంప, పుదీనా, వంకాయ. ఇది ఉల్లండి, సాంబార్ ఉల్లి అంటారు కదా, చిన్న చిన్నవి, అదండి. నిమ్మ చెట్టు. ఇదిగోండి కాయలు కోసేసి అయిపోయాయి, ఇంక ఇదొక్కటి ఉంది. లోపల ఒకటి ఉందండి, అవే రాలుతున్నాయి పండి. చూసారా? తులసి అయితే మాకు బృందావనం లాగే ఉంటుందండి, బోలెడు తులసి. గోంగూర చూసారా? అలాగే పచ్చిమిర్చి చూడండి, చెట్టు నిండా కాయలు, గ్రీన్ పచ్చిమిర్చి. నేను పండిన కాయ ఏదైనా ఉంటే ఒకటి అలా వేస్తూ ఉంటానండి. అవి వేసినప్పుడు మొక్కలు వస్తూ ఉంటాయి. ఇది ఒక మల్లి అండి, సూది మల్లి. ఇది కరివేపాకు. చాలా ఉన్నాయండి కరివేపాకు మొక్కలు. చాలా రోజులు కరివేపాకు మొక్కలు బతకట్లేదు, ఎన్నిసార్లు పెట్టినా అనుకున్నాను. కానీ ఇంకా అసలు పెట్టిన తర్వాత అండి అలా చక్కగా వస్తూనే ఉన్నాయి. ఇది కూడా సూది మల్లేనండి. ఇంకో ఇది ఒక కరివేపాకు అండి. చిక్కుడు, బొబ్బాస్ చెట్టు. ఇది కూడానండి విత్తనం వేశాను, బత్తాయో నిమ్మో తెలియట్లేదు. డిసెంబర్ మొక్క, డిసెంబర్ పూలండి ఇది. ఇది దేవకాంచనం. ఇందులోనే దొండపాదు ఉందండి, ఎండిపోయింది, కొంచెం కట్ చేయాలి మళ్ళీని. ఇదిగోండి వంగ, ముళ్ళ వంకాయ అన్నమాట.
కృష్ణ తులసి ఒక్క మొక్క ఉందండి. అలాగే ఇది డబల్ లిల్లీ అయిపోయాయండి. రోజు దేవుడికి పెట్టేశాను డబల్ లిల్లీ. ఇది జామ అండి. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే లాస్ట్ టైం కాసాయండి. ఈసారి ఇంకా పూత రాలేదు ఎందుకో. చాలా స్వీట్ ఉన్నాయండి. ఇటు కూడా డబల్ లిల్లీ. ఇదిగోండి కంద, ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుందండి. తోటకూర, ఇదేమో డెకరేషన్కి వాడతారండి. ఎల్లో కలర్ ఫ్లవర్, పేరు గుర్తు రావట్లేదు, గమ్ముని మెక్సికన్ సన్ఫ్లవర్ చెప్తాను. ఇంకో బచ్చలి ఇవాళే వండానండి కూర. సీతాఫలం, ఇది చామంతి, చూసారా ఇది కూడా చామంతి. ఇలా ఉంటుంది. అయిపోయిందండి సీజను. ఇది పింక్ గులాబీ, అది రాణి పింక్, అక్కడిది రాణి పింక్, ఇక్కడదేమో బేబీ పింక్ అండి. ఇగో నిమ్మకాయలు చూసారా. రెండు చెట్లు కాస్తున్నాయండి నిమ్మకాయలు. అటు కూడా ఉన్నాయండి నిమ్మకాయలు, చూపిస్తాను. ఇదిగోండి చామంతి, చూసారా టబ్లోనే ఉంది మొక్క, నిమ్మ మొక్క. ఇంకో ఓవరాల్గా రెండు చెట్లకి కలిపి ఒక 20 కాయలు కాసి ఉంటాయండి. కాయలు ఇదిగోండి. తోటకూర, చామంతి, కనకాంబరం, కరివేపాకు, గోంగూర చూసారా ఎక్కడ పడితే అక్కడ. అరటి, ఇది మందార, ఇది కరివేరు పూలండి, అది గన్నేరు పూలు. మునగ, ఇది కూడా మునగ చెట్టు అండి. అన్నీ టబ్బుల్లోనే పెట్టామండి. చూసారా గోంగూర కింద పడి వానలకి విత్తనాలు. ఇది పునాస మామిడి అండి. ఒక్క కాయ కాసింది ఈ సంవత్సరం, పూతంతా రాలిపోయింది. ఇది చిన్న ఉసిరండి, తెలుసు కదా, తింటాము అది. చూసారా ఓవరాల్గా మా టెర్రస్ గార్డెన్ అన్నమాట. చాలా బాగుంటుందండి, వస్తే కదలబుద్ధి కాదు. చిక్కుడు పాదండి, దేశవాళీ చిక్కుడే. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇది కూడా ఒక రకం అండి. తీగలా కోయడానికి వచ్చాను అన్నాను కదండి, పందిరి. ఇది చమేలి. సెకండ్ ఫ్లోర్లో కంటే కూడా పెరిగిపోయిన దానిమ్మ మొక్క అండి. చూసారా కాయలు కనపడుతున్నాయా. కింద ఉందన్నాను కదండి, ఇది నేలలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉడతలు పక్షులు కింద నుంచి ఎక్కేసి
తినేసి డొల్లలు చేసి పడేస్తాయండి డిప్పలు. మా వారు కట్టుంచారు కవరు. నేను ఇంకా ఏ బాల్స్ అనుకున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అండి, చూసేయండి. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి అబ్బా. ఇది పదే పదే అడగడానికి కూడా నాకు ఏదోలా ఉంది. కింద నేలలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.